ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆహార కల్తీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, వినియోగదారులుగా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి పత్రికల్లో వస్తుంటుంది. ఆహార కల్తీ సమస్యలు, అధికారులు దాడి చేస్తున్నారు, అక్కడ పట్టుబడుతున్నది, పెరుగు పట్టుబడుతున్నది, పాలు పట్టుబడుతున్నది, కారపొడి, వంట నూనెలు నిరంతరం వస్తున్న విషయం మీకు తెలుసు. ఇది ఈ మధ్యన ఒక 6 నెలలకు విపరీతంగా వస్తున్నది. మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నప్పుడు ఈ ఆహార కల్తీ ఎందుకు అరికట్టబట్టలేదు? కొత్త కొత్త విధానాలు అంటున్నారు. ఇప్పుడేదో మహారాష్ట్రలో, గోవాలో ఉన్న మాదిరిగా FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని మన గవర్నమెంట్ అంటున్నారు. కొత్త కొత్త విధానాలు వచ్చినా కూడా ఈ ఆహార కల్తీ సమస్య అట్లనే ఉన్నది, పెరిగిపోతున్నది. వ్యాధులు రాకముందు, కల్తీ జరగకముందు ముందస్తు చర్యలు చేపట్టాలి. దాని ఉద్దేశం ఆహార కల్తీ, తాగునీటి సమస్యలు, వ్యాక్సినేషన్లు ఇవి వచ్చినట్టయితే ముందు ఆ వ్యాధులు ఎటువంటి రావద్దనేది ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. డయోరియా వస్తుంటుంది, వాటర్ బార్న్ డిసీజ్. ఆ గవర్నమెంట్ మున్సిపాలిటీ కూడా అక్కడ పోయి టెస్ట్ చేసుకున్నారు, ల్యాబొరేటరీకి పోయి 200 రూపాయలు ఇచ్చేసి. ఆ రోజు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా? కాబట్టి కల్తీ జరుగుతున్నది అనగానే పక్కన పోయి టెస్ట్ చేసుకొని అధికారి కంప్లైంట్ చేసి తను జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ చైతన్యం వచ్చినాక తర్వాత వినియోగదారు ఏడిపోవాలి. కాబట్టి ఈ ల్యాబొరేటరీలు లేని ఒక విధానం ఆహార కల్తీ ఎప్పుడు అరికడతాం. ఈరోజు మనిషి సంపాదిస్తున్న దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 40% ఈరోజు ఆరోగ్యం కోసం మనిషి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీల వల్లనే ఈరోజు క్యాన్సర్ కూడా పెరిగిపోతున్నటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. భారతదేశంలో ఎప్పుడో ఢిల్లీలో, బాంబేలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు హన్మకొండ లాంటి ఇక్కడ ఈ జిల్లాలో, ఈ పట్టణంలో ఈరోజు 5 క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినాయి. అంటే ఎంత క్యాన్సర్ పెరిగిపోతుందో దానికి ప్రధానమైన కారణం ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీ వల్లనే జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ముందుగానే ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. దాని మీద చర్య తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈ నిరంతరము నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. FDA ఏదైతే మీరు చెప్పారో అది వెంటనే ఖచ్చితంగా త్వరగా దాని మీద చర్య తీసుకోండి ప్రభుత్వం. ఆహార పదార్థాల్లో కల్తీ నివారించడానికి ఏమాత్రం ఉదాసీనంగా ప్రభుత్వం ఉండకూడదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీరు హైడ్రా ఏ విధంగా అయితే తీసుకొచ్చినారో అదేవిధంగా ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి వాటి మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.